నేను జనసేన పార్టీని నా ప్రశ్నించే పార్టీ ఇది, అందుకని ప్రశ్నిస్తున్నాను. ఐ వాంట్ మాకు మొత్తం మీద క్లారిటీ కావాలి. ప్రజల కోసం ఏమేం చేస్తా, ప్రజలు ఈరోజు భయపడుతూ ఉన్నారు. మాకు ఎక్కడ కబ్జా జరుగుతుందో ఇంకా చాలా ఉన్నాయి, ఏమేమి కబ్జాలు జరిగినాయో మొత్తం లిస్ట్ ఇస్తాను. మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాను. ఎందుకంటే మానసిక శోభ అనుభవించా. మళ్ళీ 1.5 సంవత్సరం నేను కామ్గా నేను హైదరాబాద్లో ఉంటే అప్పటికి నన్ను గెలుగుతానే ఉన్నారు. ఎందుకు నేను గెలిగించుకోవాలా? నేను ఎందుకు ఊరుకోవాలా? నేనేం తప్పు చేశాను? కాబట్టి తప్పు చేసిన వాళ్ళు బయటపడాలా. ఇంకా ఈ డ్వాక్రా కానీ ఇది కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఇసుక నేను చెప్తున్నాను, వైసీపీ పార్టీలో ఇసుక అనేది ఎక్కడైనా టచ్ చేసామా మేము? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పుణ్యాత్ముడు, ఆయన ఫ్రీగా ఇచ్చాడు, ఇసుక ఫ్రీ అని చెప్తున్నారు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం లూటి జరుగుతుంది ఇక్కడ? ఇది ఏం న్యాయం ఇది? నేను ఒకటే చెప్తా ఉన్నా, జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎక్కడ ఏ ఇది జరిగినా, భూ కబ్జాలు కానీ ఏం జరిగినా కూడా ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి అండగా ఉంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఎన్ని పోరాటాలైనా, ఎంత యువతోడైనా చేసేదానికి సిద్ధంగా ఉన్నా